అందరికీ నమస్తే. పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి కాగవలస నుండి ఇప్పుడు మనతో పాటు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆనంద్ గారు ఉన్నారు. ఆనంద్ గారి గురించి చెప్పాలి అంటే మరి ఈ గ్రామంలో 45 కుటుంబాలు ఉంటే 40 కుటుంబాలు ధ్యానంలోకి వచ్చాయి. ఈ 40 కుటుంబాల వాళ్ళు అందరూ కలిసి మేము ధ్యానం చేస్తున్నాము, మాకు కూడా ఒక పిరమిడ్ ఉంటే బాగుంటుంది అని అందరూ ఒక సంకల్పం చేసుకున్నారు. ఆ టైంలో ఆనంద్ గారు తనకున్న ల్యాండ్ని ఈ పిరమిడ్ నిర్మించడానికి ఇచ్చారండి. మరి ఆయన ఉచితంగా ఆ భూమిని దానం చేశారు. ఆ భూమిలో చక్కటి సుందరమైన పిరమిడ్ని ఆ ఊరి వాళ్ళందరూ మరి రోజు కూలీ పనులు చేసుకుంటూ ఆ వచ్చిన కూలీ డబ్బులతో సగం ఇంట్లో ఖర్చు పెడుతూ మిగతా సగంతో చక్కటి అందమైన పిరమిడ్ని నిర్మించారు. ఆ పిరమిడ్కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు రావడమే కాకుండా దానికి బ్రహ్మర్షి పిరమిడ్ అని నామధేయం కూడా చేశారు. ఆ టైంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇక్కడ ఉన్న ఎవరైతే మెడిటేటర్స్ ఉన్నారో అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఎన్నో చక్కటి మాటలు చెప్పారని ఎంతో ఆనందంగా ఈ ప్రాంతవాసులు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆనంద్ గారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, మరి ఇంత అద్భుతమైన పిరమిడ్కి మీరు ఉచితంగా భూమిని ఇచ్చారు. మరి ఎలాంటి ఆలోచన లేకుండా, అంటే మీ భూమి మీకుంటే చక్కగా మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, ఏదైనా గింజలు నాటుకోవచ్చు, దానివల్ల మీకు కొంచెం ఆదాయం అనేది వస్తుంది. కానీ అవన్నీ పక్కన పెట్టి నిస్వార్థంగా భూమిని ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది? భూమి అంతా అందరూ జ్ఞానం నేర్చుకొని అందరూ బాగుండాలనేసి మేము భూమి ఇస్తాం మేడం. అందరూ జ్ఞానంలోకి వస్తే బాగుంటుంది. అన్ని ఈ దూర ప్రాంతాల్లో ఈ మధ్య గ్రామస్తులంతా కలిసి భీమసింగ్ మేడం ఉన్నారు కదా, రజిత మేడం, వాళ్ళ ద్వారా జ్ఞానం నేర్చుకొని శంకుస్థాపన చేసి ఎన్ఆర్జీఎస్ పనుల ద్వారా పిరమిడ్ కట్టడం జరిగింది మేడం. మళ్ళీ ఈ చుట్టుప్రక్కలంతా మరి జ్ఞాన ప్రసారం చేయడం జరిగింది మేడం. ఈ మోదకొండం పండగ అవుతుంది పెదవేళ్ళు, అక్కడ కూడా మరి 3 రోజులు కంటిన్యూ చేసాను మేడం. ఆమ్లెట్లు ఇవ్వడం కానీ, ఆ జ్ఞానం గురించి చెప్పడం కానీ. ధ్యానం నేర్చుకున్నారు, ధ్యాన ప్రచారం కూడా మీరు పిరమిడ్ కట్టుకున్నారు, ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు. అంటే ధ్యానము తెలుసుకున్నప్పుడు మీకు ఎందుకు నమ్మాలనిపించింది? అంటే ఏదైనా అద్భుతం జరిగిందా? చేస్తూ ఉంటే మీలో ఏమైనా మార్పులు రావడమో, లేకపోతే మీకు ఉన్న సమస్యలు, ఇప్పుడు కుటుంబ సమస్యలు ఉంటాయి, వ్యాపార సమస్యలు ఉంటాయి, ఏదో భూమి తగాదాలు, ఏవో ఒక సమస్య అయితే ఉంటుంది మనిషి అనేది. ఆ సమస్యలు ఏమన్నా పరిష్కారమైనాయి? అయితే ఎలాంటి సమస్యలు? కడతల్లో వెళ్ళడానికి డబ్బులు లేవు మేడం నా దగ్గర. డబ్బులు లేకపోతే మా వాళ్ళు, మా ఆవిడ ఈ డోకర్ గ్రూప్లో ఉన్నారు కదా, నాకు ఈ డబ్బులు లేదు, మరి కడతలకు వెళ్ళడానికి ఎలాగంటే మరి 40,000 మరి మా ఆవిడకి ఇచ్చారు మేడం. అదొకటి జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నాను మేడం. ఆ డబ్బులు సక్సెస్ అయింది మేడం. అక్కడ వెళ్ళడానికి మంచి లభించింది నాకు. ఆ డబ్బులు వచ్చినాయి. అసలు ఎలా వెళ్ళాలి, డబ్బులు లేవు కదా, కడతాలు చూడాలని మీకు అనిపించింది, కానీ మీకు మీ ఆవిడ ద్వారా డబ్బులు వచ్చాయి. సో మీకు ఒక నమ్మకం కలిగింది మేడం. మరి అప్పుడు మేము మాంసం తినేవారు మేడం. ఎప్పుడు? అప్పుడు ఈ ఇటుకల పండుగ వచ్చిన తర్వాత మరి వేటలు చేస్తారు ఒక 7 రోజులు. అడవిలో వెళ్ళి జంతువులు కొట్టుకొని వచ్చి అవి వండుకొని తినడం మేడం. అప్పుడు జ్ఞానంలోకి రాకముందు అప్పుడు అలాగ ఉండేది. మందులు తాగడం కానీ ఇవన్నీ చేసేవారు అన్నమాట అప్పుడు. ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చి ఇవన్నీ మానేసాం మేడం. ఆ సమస్య అంతా వ్యసనాల నుండి బయటకు వచ్చారు. అవునండి. అది ఆ సమస్య పరిష్కరించుకున్నారు ధ్యానం ద్వారా. అవునండి. మళ్ళీ పత్రిసారి అనుభవం ఒకటి వస్తుంది మేడం. చెప్పండి. నువ్వు ముందు జ్ఞానం నేర్చుకో, నీ కుటుంబానికి నేర్పు, కుటుంబం నేర్పిన తర్వాత బయట వాళ్ళకి కూడా చెప్పు అని చెప్పారు. ఇది మరి రియల్గా తెలిసింది, అనుభవం వచ్చింది మేడం నాలో. ఫస్ట్ నువ్వు నేర్చుకో, కుటుంబానికి నేర్పించు, తర్వాత సంఘంకి చెప్పు, బయట వాళ్ళకి చెప్పమని. అద్భుతమైనటువంటి జ్ఞానానికి ధన్యవాదాలు మేడం. మీకు అందరికీ మంచి మంచి అనుభవాలు ఉన్నాయి, కానీ మీరు అందరూ చాలా తక్కువ మాట్లాడుతున్నారు. పనులు చేస్తున్నారు కానీ మౌనంలో ఉంటున్నారు, మౌనం లేకుంటున్నారు మేడం. మీరు ఇక్కడ అందరూ ఇప్పుడు గ్రూప్ గా జాయిన్ అయ్యి ధ్యానం చేస్తారు కదా, ధ్యానం అయిపోయినాక అనుభవాలు చెప్పుకుంటారా? చెప్పుకుంటాం మేడం. ఒక అనుభవం చెప్పండి నాకు, మీ ఊరి వాళ్ళది ఎవరిదైనా. సుబ్బారావు అని ఒకడు ఉన్నాడు మేడం. వాళ్ళు ఒక అనుభవం చెప్పాడు మేడం. వాళ్ళు ఆ మేడం వాళ్ళు చెప్పారు, భీమసింగ్ మేడం ఉన్నారు కదా, రజిత మేడం, ఈ రోజు నుంచి నువ్వు కళ్ళు మానేమని చేతు ఇలా వేలు పెట్టి చూపించి చెప్పారట మేడం అతనికి. ఆ రోజు నుంచి ఇక మందు ఇలాంటిది మానేశాడు మేడం. మందు మానడం, జ్ఞానం చేయడం అలా మొదలు పెట్టిన తర్వాత బాగా కడుపు నొప్పి ఉండేది మేడం అతనికి. డాక్టర్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళేవాడు, ఏజెన్సీ గురువుల దగ్గర కూడా వెళ్ళాడు. అప్పుడు
మందు తినేది కూడా తగ్గలేదు. నేను కూడా జ్ఞానం చేయమని చెప్పాను. జ్ఞానంలో కన్నా వస్తాను చేస్తాను అని చెప్పాడు అతను. చేసిన తర్వాత కొన్ని రోజులు కూర్చున్నాడు జ్ఞానం. కూర్చున్న తర్వాత అనుభవం వచ్చింది ఒకటి మేడం. ఆ అనుభవం వచ్చిన తర్వాత అక్కడ నుంచి మానేశాడు మేడం. బాగుంది. తాగుడు మానేశారు. తాగుడు మానేశారు మేడం. సో మీ గ్రామంలో ఒకప్పుడు అంతా తాగుడు మాంసాహారం ఉండే గ్రామము ఇప్పుడు ధ్యానం ద్వారా చక్కగా శాకాహారులు అవ్వడమే కాకుండా తాగుడు కూడా మానేసి ఒక ఐకమత్యంతో జీవిస్తున్నారు. ఐకమత్యంతో జీవిస్తున్నాం మేడం. అంతా ఒకటే అన్న ఆచరిస్తున్నారు. అవునమ్మా. ఇక్కడ పిరమిడ్ కట్టినప్పుడు సార్ వచ్చారా? సార్ వచ్చాడు మేడం. మరి మీరు భూమి ఇచ్చారు ఇట్లా అని సార్కు తెలుసా? తెలుసు. ఏమన్నారు? మరి మీరు భూమి ఇచ్చారు కదా, చక్కగా జ్ఞానం చేయండి, అందరికి నేర్పించండి అని చెప్పారు మేము. అన్న తర్వాత మళ్ళీ ఒళ్ళో పట్టుకున్నారు. నాకు ఒళ్ళో పట్టుకున్న తర్వాత 2-3 రోజుల దాకా శరీరం అంతా కూలింగ్ అయిపోయింది మేడం. సార్ మిమ్మల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఒళ్ళో కూర్చోబెట్టి మాట్లాడించారు మేడం. మైక్ ఇచ్చి మాట్లాడారు. 3 రోజుల దాకా నాకు శరీరం మొత్తం బాగా చలి అనిపించింది మేడం. బాగా చలి, అగ్గి దగ్గర పడుకునేవాడు అండి. ఒక నెల రోజుల దాకా అలా శరీరం అంతా కూలింగ్ ఉండిపోయింది మేడం. అవును. అగ్గి దగ్గర పడుకున్నా ఇంకా చలి ప్రతిరోజు వచ్చేస్తుంటుంది. అలాగే రగ్గు కప్పేసుకొని అలా పడుకున్నాం అగ్గి దగ్గర. అలాగా నెల రోజులు అలా మెల్లిమెల్లిగా అలా తగ్గింది మేడం. అదొక మర్చిపోలేని అనుభవం. మర్చిపోలేను మేడం జీవితంలో. ఎందుకంటే పత్రి సార్ అంత దగ్గరికి తీసుకొని కూర్చోబెట్టుకోవడం అంటే గ్రేట్ కదా. చాలా గ్రేట్ మేడం. ఒళ్ళో కూర్చోబెట్టి ఇలా పట్టుకొని మాతో ఇచ్చారు మేడం. మాట్లాడాను. ఏం మాట్లాడారు గుర్తుందా? గుర్తుంది మేడం. ధ్యాన ప్రచారం చేశారు. అవునమ్మా. కడతాలకు వచ్చారు. కడతాల్లో 3 సార్లు రావడం జరిగింది. ప్రకృతి వ్యాలీ కూడా వచ్చాం మేడం. ప్రకృతి వ్యాలీ కూడా వచ్చారు. అవునమ్మా. సార్వి వింటారా స్పీచెస్? వింటాం మేడం. ఏం విన్నారు చెప్పండి. జ్ఞానమే సర్వరోగ నివారణ, జ్ఞానమే సకల భోగ కారణి. ఇప్పుడు మీకు భోగం వచ్చిందా మరి? వచ్చింది. సర్వరోగ నివారిణి అంటే రోగాలు అయితే తగ్గినాయని చెప్పారు. మరి భోగం వచ్చిందా? వచ్చింది. ఎట్లా వచ్చింది చెప్పండి, ఒకటి చెప్పండి. భోగం అంటే మరి జ్ఞానం చేయడం వల్లనే వచ్చింది మేడం. సంతోషంగా ఉన్నాం. సంతోషంగా. అదే భోగం. అవునండి. అంతే కదా. మనకి ఏదో లేదు అని బాధపడడం కాకుండా మనకు ఉన్నంతలో మనం సంతోషంగా ఉన్నాం. అదే భోగం మనకి. ధ్యాన ప్రచారం పాంప్లెంట్స్ కొట్టించే వాళ్ళ? అవును. శాకాహార ర్యాలీలకు వెళ్ళే వాళ్ళ? శాకాహారకు వెళ్ళే వాళ్ళ మనం. కింద ఏరియాలు కూడా వచ్చాం మనం, వైజాగ్ కానీ అక్కడంతా వెళ్ళారా? వెళ్ళామండి. ఏజెన్సీ ప్రాంతాలు కూడా జ్ఞాన ప్రసారం చేశారా? మరి చెప్తున్నప్పుడు అందరు వినేవాళ్ళ? కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది వినరండి మేడం. అప్పుడు మీకు ఏమనిపించేది? కొంతమంది విసుక్కుంటారు కదా పాంప్లెంట్ ఇచ్చిన, అప్పుడు ఏమనుకునే వాళ్ళు? వినకపోతే కొంటే మళ్ళీ మెల్లిగా ఎప్పుడో టైం ఉంది వస్తారనేసి మేము అలాగ అనుకునేవాళ్ళం మేడం. టైం ఉందిలే ఇంకా మళ్ళీ మెల్లిగా వస్తారు, ఇప్పుడు చెప్పిన విన్నారు కదా మెల్లిగా వస్తారులే, వాళ్ళకి ఎందుకు ఇంకా ఏమనకూడదు వాళ్ళు అనేసి మేము చెప్పేవాళ్ళం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అనుభవాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ విన్నారు కదండి, ఆనంద్ గారి అనుభవాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.